Welcome everyone. Welcome to our YouTube channel and professional chapters. It's nice to meet you all ఇంకోసారి. సో అది ఈ రోజు మరి జరిగిన ఒక ద చక్కటి క్లాష్ మ్యాచ్ ద క్లాష్ గురించి. మంచి రసవత్తరమైన మ్యాచ్. మ్యాచ్ యా. వన్ సైడెడే. ఎందుకో ఈసారి వన్ సైడెడ్ మ్యాచ్లు ఎక్కువ కనిపిస్తున్నాయి అనిపిస్తుంది నాకు మన యా, ఐపీఎల్ లో కొంచెం. ఈ రోజు కూడా దట్టు మరి మీకు ఆ హోమ్ ఏమనిపించింది ఈ గ్రౌండ్ లో రోజు కొంచెం వన్ మ్యాచ్? సైడెడ్ మ్యాచ్ అంటే కొంచెం ఆశ్చర్యం అని చెప్పాలి. లాస్ట్ కి అందరు ఫ్యాన్స్ ఎల్లో షర్ట్ అవును, వేసుకొని చాలా ఒక ఆశ్చర్యం. సైడే వచ్చేస్తారు కాబట్టి వన్ సైడెడ్ ఎక్కువ. మొన్న చెపోక్లో కూడా ఆర్సీబీ వాళ్ళే అరుస్తున్నారు. ధోని లేకుండా రెండు ఫైనల్స్ ఎందుకు బ్రో? ఐపీఎల్ ఎప్పుడు జరగలేదు తెలుసా? ఈసారి కూడా జరగదు. మ్మ్, సరే. అది ఇప్పుడు ధోని ఎందుకు వచ్చేది? కేకేఆర్ ఎంఐ. అది అక్కడ కూడా ఇద్దరు ముగ్గురు సిఎస్కే షర్ట్ దాని వేసుకొని గురించి కనిపించారు. మాట్లాడదాం. అదే మ్యాజిక్. ఇగో నీలాంటి వాళ్ళనే నీలాంటి వాళ్ళనే ఇన్స్టాగ్రామ్ లో వేసుకుంటున్నారు అందరూ. ఆల్రెడీ మ్మ్, నాలాంటి వాళ్ళు ఏం కాదు కానీ నీలాగే 200. అంబాతి రాయుడు. ఇగో అంబాతి రాయుడునే వేసుకుంటున్నారు అక్కడ. ఎస్, 200 300 అన్నందుకు కూడా వేసుకుంటున్నారు. ఆ, అది కరెక్టే. 300. 200 300 కన్నా కన్నా దీనికి ఎక్కువ వేసుకుంటున్నారు. దానికి ఎక్కువ వేసుకున్నా 5 కప్పులు ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఆ, వేసుకుంటారు మరి వేసుకుని ఫైనల్స్ లో ఇప్పుడు మాట్లాడుకోవాలి. శశాంక్, నువ్వు సిఎస్కే ఫ్యాన్. ఇప్పుడు న్యాయంగా మాట్లాడుకుందాం. ఇక్కడ ఇక్కడ ధోనికి సంబంధం ఉందా ఏమైనా? ధోని ఎందుకు వచ్చాడు? ఇగో ఇలాంటివి అదే చేస్తే అదే తల ఫర్ రీజన్. ధోనికి నాకంత అది రెస్పెక్ట్ ఉంది. తలాఫరే రీజన్. ఆ, ఆ, మామూలుగా ఉండదు. అట్లా ఆ, మంచి అలా. ఎందుకంటే సర్లే పలు ఏదో విధాలుగా ఒకటి. వచ్చాడు ధోని. ఇట్లా ఎస్, కేకేఆర్ ఇటు పక్క అంటే ఇది ఎలా వచ్చింది ఎక్స్ తెలుసా ధోని గౌతమ్ గంభీర్ టాపిక్? అని, ఇటు పక్క అలా ఎంఐ పాయింట్స్ సిఎస్కే టేబుల్ లో రైవలరీ, అలా అన్ని కింద ఎంఎస్ ధోని ఉన్నాయి అలా కదా, వచ్చారు మధ్యలో. ఒకేసారి అలా పైకి వస్తాయని చెప్పి అలా కింద నుంచి పైకి, అంతే. వీళ్ళు సరే గెలవకుండా ఒక్కసారికి అలా ఇగో సిక్స్త్ ప్లేస్ నువ్వు వెళ్ళిపోయారు. ఇందాక వెరీ బ్యాడ్ ఆఫ్ దట్. ఎల్లో ఎల్లో అంటున్నావు. మొన్న చెప్పోకులో నేను అబద్ధాలు ఆడను. ఇప్పుడు హైలైట్స్ పెట్టి చూద్దాం. ఉమ్, ఎల్లో ఉన్నోళ్ళు కూడా అందరు ఆర్సీబీ ఆర్సీబీ అని అరుస్తున్నారు. ఆర్సీబీ ఆర్సీబీ అరుస్తుంటే డీజే ఏ చెన్నై ఇది మన హోమ్ టౌన్, చెన్నై అని అరవండి, ఆర్సీబీ ఏంటి అనేసి అన్నాడు. సరే సర్లే. అది పరిస్థితి. మ్మ్. నో ప్రాబ్లం. కంబ్యాక్ ఇస్తారు. ఐ రెస్పెక్ట్ ధోని, ఐ యా. రెస్పెక్ట్ సిఎస్కే. బట్ దిస్ ఇస్ టూ మచ్. వెయిటింగ్. సర్లే, మన మెయిన్ పాయింట్ కొద్దాం. ఓకే ఓకే, కమింగ్ టు ద పాయింట్. స్క్రీన్ షేర్ చేయమంటారా? స్కోర్ కార్డు. స్క్రీన్ షేర్ అవసరం లేదు. ఒకటే మ్యాచ్ కదా ఒకటే ఓకే. మ్యాచ్. యాక్చువల్లీ లాస్ట్ 2 వీడియోస్ కొంచెం సప్పగా వెళ్ళాయి. కొంచెం చాలా సీరియస్ గా నేను డిసైడ్ ఓడిపోయిందని డిసప్పాయింట్మెంట్ లో చాలా సీరియస్ గా ఫ్రస్ట్రేట్ అయ్యి ఏదేదో ఇప్పుడు ఇందాక ధోని అలా వచ్చాడు, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కూడా అలానే వచ్చింది, సిమిలర్. నేను లాస్ట్ 2 వీడియోస్ గురించి మాట్లాడుతున్నా, సప్పగెళ్ళడం గురించి. ఓకే ఓకే, ఉమ్, ఉమ్, నో ప్రాబ్లం. సరే సరే. లాస్ట్ లెట్స్ 2 వీడియోస్ ఎలా టాక్ వెళ్ళినా అబౌట్ మ్యాచెస్ టుడేస్ కూడా కొంచెం మ్యాచ్. అలానే వెళ్ళి ఇవాళ ఈ అవును, మ్యాచ్ కొంచెం పెద్ద ఇంట్రెస్టింగ్ మ్యాచ్ మంచిగా. ఏం కాదు. ఈ మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఏం నిన్న కాదు, వన్ సైడెడ్. లే- ని- ని- నిన్న మ్యాచ్ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే ఇంట్రెస్టింగ్ మ్యాచ్, చాలా క్లోజ్ కాల్. ఇంట్రెస్టింగ్. సిఎస్కే వాళ్ళు కూడా నేను ఫినిష్ చేసేస్తారు అంటే దగ్గర దాకా వస్తారు అనుకున్నా. అది నాకు దానికన్నా ముందని వన్ సైడెడ్. హైదరాబాద్ వన్ సైడెడే. మన అదేంటి సిఎస్కే ఆర్సీబీ వన్ సైడెడ్ అయిపోయింది. జీటీఎంఐ. ఇంకా జీటీఎంఐ. ఆ, ఇంకేంటి, జీటీఎంఐ. జీటీఎంఐ కూడా వన్ సైడెడ్ అయిపోయింది. జీటీఎంఐ కూడా వన్ సైడెడ్ అయిపోయింది. అన్ని వన్ సైడెడ్ మ్యాచ్లు అయ్యిండే కొన్ని రోజులు. సడన్ గా ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, నైస్ అనిపించింది. గెలిచే మ్యాచ్ ఇంక ఈ చేతులారిపోవట్లేదు. రోజు కూడా ఏం మళ్ళీ చేస్తాం. వన్ సైడెడ్. అదే ఇవాళ మ్యాచ్ అది అదే. దారుణం. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే సో ఇలా యా, బ్యాటింగ్ దారుణం అసలు మరి. ఇవాళ ఇవాళ మ్యాచ్ బ్యాంకెడే ఎక్స్పెక్టెడే. యూజువలీ వాళ్ళు ఏదో ఒకటి మళ్ళీ కొంచెం ఫామ్ లోకి రావాలంటే అలా పిచ్ లో ఆడాలి. సో
ఇచ్చారు. ఎక్స్పెక్టెడ్ కానీ కాకపోతే మరి మరి ఈ బిలో పాస్ స్కోర్ పర్ఫార్మెన్స్ 120 కోల్కతా కూడా నుంచి నాట్ కొట్టకుండా ఎక్స్పెక్టెడ్. వెళ్ళిపోయారు మామ. అది అదే అన్ఎక్స్పెక్టెడ్. కేకేఆర్ దగ్గర నుంచి అన్ఎక్స్పెక్టెడ్. ఈ ఐ మీన్ ముంబై దగ్గర నుంచి అంటే ఎక్స్పెక్ట్ చేసిన, కేకేఆర్ దగ్గర నుంచి కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ నాకైతే. రఘువంశీ చాలా బాగా ఆడాడు అందరిలో కొంచెం. రఘువంశీ, నేను యాక్చువల్లీ ఏంది రఘువంశీ నిలబడతాడు అనుకున్నా. రఘువంశీ నా ప్రకారం రఘువంశీ నిలబడాల్సింది యాక్చువల్లీ. అతను కూడా అగ్రెసివ్గా వెళ్ళిపోయాడు. మేబీ మరి ఏమొచ్చిందో కానీ ఆ టైం అవుట్ దీంట్లో. మరి అతను అవుట్ అయ్యాక వచ్చింది ఆ టైం అవుట్. అతను అవుట్ అవ్వకముందు తెలియదు కానీ మరి ఎందుకు అనవసరంగా అగ్రెసివ్గా వెళ్ళిపోయాడు. అప్పటికే చాలా ఇదవుతున్నప్పుడు. యాక్చువల్ గా ముంబై ముంబై లైక్ ఇప్పుడు అన్ని టీమ్స్ కి ఉన్నట్టు చెన్నైకి చెప్పుకున్నట్టు ఆర్సీ ఆర్సీబీ కాదు, రాజస్థాన్ కి జైపూర్ ఉన్నట్టు అలా జీటీకి అహ్మదాబాద్. ముంబైకి అహ్మదాబాద్ ఉన్నట్టు ముంబై వాస్ నాట్ లైక్ ఫోర్ట్రెస్ ఎప్పుడు ఎగ్జాక్ట్లీ. లైక్ ఖచ్చితంగా ముంబై గెలుస్తారు అన్నట్టు ఏం కైండ్ లేకుండే. ఆఫ్ ఆర్సీబీ చిన్న స్వామి లాగా గెలిస్తే డిపెండ్స్ ఆ పర్ఫార్మెన్స్ మీద అన్నట్టు. అది ఫోర్ట్రెస్ లా లేకుండా. సిచ్యువేషన్ తగ్గట్టు అట్లుండే. కాకపోతే నాకు ఒకటే ఒక నమ్మకం ఏముండే అంటే నిన్న అండర్ లైట్స్ కాబట్టి అక్కడ ఆ, అక్కడ ఏమంటారో అది కి దగ్గరలో ఉంటది. స్టార్టింగ్ బాల్ స్వింగ్ మూమెంట్ ఇస్తుంది. ఎందుకు దీపక్ చార్ కి ఈరోజు స్వింగ్ అవ్వలేదు బాల్. అంటే అతను అందుకనే కొంచెం స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్ వికెట్ తీసాక నువ్వు చూసినట్టయితే కొంచెం రెండు బౌండరీస్ కొట్టాడు ఎవడు మన పడ్డాయి. అంకురిష్ రఘువంశీ. రఘువంశీ కొట్టిండు ఆ, ర- దీపక్. ఆ, రఘువంశీ. అంకురిష్ రఘువంశీ వచ్చి ఒక ఫోర్ లెగ్ సైడ్ మీద, ఒక ఫోర్ ఆఫ్ సైడ్ మీద, ఒక కట్ షాట్ ఒకటి ఆ, ఇట్లా జస్ట్ డ్రైవ్ ఆడుకుండు. సో ఎందుకు అంటే అప్పటికి ట్రై చేస్తున్నాడు స్వింగ్ తిప్పడానికి ఫుల్ లెంత్ లో, కొంచెం గుడ్ లెంత్ లో వేసుకుంటున్నాడు. కొద్ది వర్కౌట్ అవ్వట్లేదు. ఎప్పుడైతే వర్కౌట్ అవ్వట్లేదో అర్థమైందో మధ్యలో వచ్చి హార్దిక్ పాండ్యా వచ్చి చెప్పాడు లెంత్ కొంచెం గుంజు గుంజి కొంచెం కటర్లు లేదా బౌన్సర్లు అవి ఇవి ట్రై చేయనేసి అన్నాడు. ఉమ్. అది క్యాప్టెన్సీ కొంచెం కెప్టెన్సీ బాగా చేశాడు వర్కౌట్ పర్ఫెక్ట్ ఇవాళ. అయింది కూడా మన అదే నా దీపక్ చార్కి. ప్రకారం. ఆ లెంతే ప్లస్ పాయింట్. దీపక్ చహర్ కి మన అశ్వని కుమార్. అశ్వని కుమార్ కి చాలా ప్లస్ పాయింట్ అయింది. మనీష్ పాండ్యాను రసల్ వికెట్స్ అది లిటరల్లీ చాలా మంచి లెన్స్. అవును కానీ క్రేజీ లెన్స్ స్టౌట్ అప్పటి యా. వరకు షార్ట్ లెన్స్ పెట్టుకొని అవును. అంతే. రింకు సింగ్ అవుట్ అయింది షార్ట్ లెంత్, అండ్ రఘువంశీ అవుట్ అయింది కూడా షార్ట్ లెంత్. లెన్స్ చాలా బాగా పెట్టుకున్నారు వాళ్ళు. ఉమ్. బ్యాట్స్మెన్ ఇ- రూమ్ ఇవ్వాలి ఆడటానికి. ఇది ఇది హ- ఇది ఇక్కడ బ్రిలియన్స్ ఆఫ్ హార్దిక్ పాండ్యా. ఎందుకంటే మీరు చూసినట్టయితే మన జీటీలో కూడా మొన్న అహ్మదాబాద్ లో మ్యాచ్ అయింది. అతనికి అహ్మదాబాద్ లో ఎక్స్పీరియన్స్ ఉంది విత్ అవును. గుజరాత్ టైటన్స్ అండ్ హోమ్. అతను యా వడోదర అక్కడ ఆడుతూనే ఉంటాడు కదా. యా యా యా. ఈ సో అతను అప్పుడు కూడా అతనే పిక్ ఆఫ్ ద బౌలర్స్ ఆ అవును. ముంబై నుంచి. అతను కొంచెం T20 రీడిఫైన్ చేసుకుని స్లో కట్టర్లు అవి ఇవి వేసుకుంటున్నాడు. బాగా గైడ్ చేశాడు బౌలర్స్ అని అనిపించింది నాకు. అవును. బోల్ట్ కూడా నాకు ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది అంటే ఇది వరకు స్టార్టింగ్ లో మంచిగా వేసుకునేటోడు, తర్వాత వచ్చి కొట్టించుకునేటోడు. మీరు లాస్ట్ మ్యాచ్ నువ్వు చూస్తే ముంబై వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ ఏంటంటే లేట్ స్వింగ్, రివర్స్ స్వింగ్ వేసాడో ఏమో మరి తెలీదు. లేట్ యా స్వింగింగ్ ఎగ్జాక్ట్లీ అదే చూసాను. యార్కర్ బాల్, అవును. లేట్ స్వింగ్ యార్కర్ బాల్ డెత్ లో అవును. క్రేజీ టో కరెక్ట్. క్రషింగ్ అవును. యార్కర్. అవును. అంటే డెత్ లో కూడా ఎలా వేయాలో అతను డెవలప్ అయ్యి వచ్చాడు. సో ఎగ్జాక్ట్లీ. బోల్ట్ ఈస్ లుకింగ్ సీరియస్. బోల్ట్ స్టార్టింగ్ లో 2-3 డిగ్రీస్ లైక్ మూమెంట్ దొరుకుతుంది, లాటరల్ మూమెంట్ చాలా బాగా అవును. వేసుకున్నాడు. అవును. అవుట్ ఆఫ్ ఎవ్రీ వన్ అశ్వని కుమార్. నాకు అతను సీమ్ ప్రెజెంటేషన్ మంచిగా అనిపించింది, చాలా మంచిగా అవును. అనిపించింది. లెన్స్ వచ్చి మెయిన్లీ. క్రాస్ సీమ్ లెన్స్ పెట్టుకొని నాకు చాలా కన్సిస్టెన్సీ కాన్స్టెంట్ నచ్చింది. గా లెన్స్ పెట్టాడు. కన్సిస్టెన్సీ నచ్చింది నాకు చాలా. లెన్స్ అవును కన్సిస్టెన్సీ అవును చాలా అవును బాగుంది అసలు. చాలా పర్ఫెక్ట్ గా. ఆల్మోస్ట్ అందరు అవుట్ అయింది అదే షార్ట్ గుడ్. ఈ అదే రెండే అదే అదే అదే. అవును. క్లోజ్లీ. మీకేమనిపించింది మరి బౌలింగ్ రియల్లీ ఓవరాల్, ముంబై బౌలింగ్ గురించి? ముంబై బౌలింగ్ ఆబ్వియస్లీ గుడ్. ముంబై బౌలింగ్ చాలా మంచిగానే చేసారు కానీ బట్ నాకేంటంటే మేబీ ఇవాళ కొంచెం నాకు మొయిన్ అలీ ఉండాల్సింది అని నాకు అనిపించింది పర్సనల్లీ. ఎందుకంటే సునీల్ నారాయణ్ బోల్ట్ ముందు సర్వైవ్ అవ్వడం, ఆర్ బోల్ట్ ఆర్ బుమ్రా ఒక, నువ్వు ఆర్సీబీతో ఆడిపి హేజిల్వుడ్ వేస్తే సునీల్ నారాయణ్ 2 నిమిషాలు కూడా ఉండడు. నార్మల్ డొమెస్టిక్ బౌలర్స్ వేస్తే ఎంతసేపు అని కొట్టుకుంటాడేమో. ఇట్లా ఉంటది కానీ బట్ ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ మొత్తం కండిషన్స్ తెలుసుకొని T20 క్రికెట్ ఆడే బౌలర్ క్రేజీ స్వింగ్ తిప్పాడు అన్న దానిలో సునీల్ నారాయణ్ సర్వైవ్ అవ్వలేడు. మేబీ మొయిన్ అలీ ఇంకొంచెం ఎడ్జ్ ఇచ్చేటోడేమో, బెటర్ దాన్ సునీల్ నారాయణ్ ఒకవేళ ఉండుంటే. లేదు లేదు, ఇది నేను ఇక్కడ డిసగ్రీ అవుతా. ఎందుకంటే అతను లాస్ట్ ఇయర్ మొత్తం సర్వైవ్ అయ్యాడు. ఇప్పుడు నువ్వు అన్నావు చూడ ఆర్సీబీ ముందు ఆడిపి అని, ఆర్సీబీ ముందు ఆడాడు ఫస్ట్ మ్యాచ్. నువ్వు చూసినట్టయితే వెరీ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతోనే అయింది. అక్కడ బాగా ఆడాడు టచ్ చేయలేకపోతున్నాడు జెన్యున్ గా. అక్కడ. హేజిల్వుడ్ దాంట్లో టచ్ హేజల్వుడ్ చేయలే. వీళ్ళతో
వీళ్ళది వాళ్ళ మోటివ్ ఏది కదా హేజిల్వుడ్ మామ. 4 overs 19 ఎందుకు నరైన్ runs. చేయలేదు? నరైన్ నరైన్ది ఏంటి ఇప్పుడు? సరే హేజల్వుడ్ కాకపోయినా హేజల్వుడ్ వచ్చినప్పుడు స్ట్రైక్ రొటేట్ చేసి అదర్ ఎండ్కి వెళ్ళిపోయినా సరే ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ డికాక్ ఉన్నాడు కాబట్టి వాడు టేక్ ఓవర్ ఆ చేస్తాడు. కానీ ఇంకా అక్కడ ఆ పొజిషన్ అంటే ఆ నరైన్ ట్యాకిల్ చేయలేకపోయాడు కానీ మోయిన్ అలీ అయితే ఆ లెవెల్లో ట్యాకిల్ చేస్తాడు అన్నట్టు లేదు. మేబీ ఇద్దరు అతను కూడా అంతే చేసేవాడేమో. ప్రెసెంట్ ఉన్న మోయిన్ అలీ. ఎందుకంటే ఇతను నువ్వు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూడు అంటే ఎంత 11 years నుంచి ఉన్నాడా ఇదే ఫ్రాంచైజీలో దాదాపు. ఆల్మోస్ట్ సో ఎక్కువే, ఎక్కువ అఫ్ ఇంకా ఎక్కువ. కోర్స్ సో అందుకే ఎడ్జ్ ఇప్పుడు ఇచ్చిర్రు. నువ్వు స్పిన్లో, సో స్పిన్లో అండ్ వీళ్ళకి ఓపెనింగ్ లో పర్ఫామ్ చేశాడు. ఇది లాస్ట్ సీజన్ చేశాడు, దాని ముందు చేశాడు. ఫస్ట్ మ్యాచ్ కూడా బాగా ఆడాడు. 49 ఎంతో అవును, కొట్టుకున్నాడు ఫస్ట్ మ్యాచ్ కూడా. అవును, 40s అవును. లో కొట్టుకున్నాడు. సో ఈ రోజు ఏంటంటే మ్యాచ్అప్ ఇబ్బంది. బోల్ట్ అగేన్స్ట్ ప్రతిసారి వికెట్ ఇచ్చాడు. అదే ప్రతిసారి గనక ఇచ్చాడు. ఒకవేళ బోల్ట్ ఆ ఓవర్ ఒక్కటి ఆపుకొని, అదే అంటున్నా, 3 సార్లు వేసాడు. ఈ రోజు ఫోర్త్ టైం వికెట్ ఇచ్చాడు. ఏంటంటే అదే కనుక దీపక్ చార్ బదులు ఉండుంటే 100% షూర్ దీపక్ చార్ వేసే లెన్స్ కి ఈరోజు బౌండరీస్ ఎక్కువ పోయాయి. నరేన్ ఉమ్. నరేన్ బ్యాటింగ్ చేసి ఉంటుంటే. ఎందుకంటే చాలా ఫాస్ట్ అవుట్ ఫీల్డ్. దీపక్ చార్ ఫస్ట్ ఓవర్ అతను ఏ లెంత్ వేస్తున్నాడు అతనికే అర్థం కావట్లే. సెట్ కావడానికి ఫస్ట్ టైం ఓవర్, పడుతుంది ఆ దీపక్ ఫస్ట్ దీపక్ ఓవర్ చాహర్ కి. ఒక్కటి నువ్వు జస్ట్ అదే ఫస్ట్ ఓవర్ ఒక్కటి నరేన్ లాంటి బ్యాట్స్మెన్ కి నువ్వు విరితీస్తున్నావు అనుకో, వాడు గలీజ్గా కొడుతుంటే అప్పుడు సీన్ వేరేలాగా అనిపించేది. జస్ట్ మనకి ఫస్ట్ సెకండ్ బాలే అవుట్ అవ్వడం వల్ల అలా అనిపిస్తుంది అంతేగాని. బట్ నరేన్ ఈస్ లుకింగ్ గుడ్ ఓన్లీ ఇన్ మై ఒపీనియన్ యాజ్ ఆఫ్ నౌ. బట్ అఫ్ కోర్స్ నాకు మోయిన్ ఇవాళ అలీ సిఎస్కే లో కూడా పర్ఫామ్ చేశాడు కాబట్టి హీ క్యాన్ నేను హీ ఎట్లా క్యాన్ ఎట్లా పర్ఫామ్ ఎందుకని మచ్ అట్లా బెటర్ అని అంటున్నా కూడా అంటే, అనిపించచ్చు. ఇప్పుడు నటరాజన్ ఇలాంటి బౌలర్స్ నార్మల్, నటరాజన్ వరల్డ్ క్లాస్ అని నేను అంటలేను కానీ అకార్డింగ్ టు ఐపీఎల్ వన్ ఆఫ్ ద బెస్ట్ యార్కర్స్ బౌలర్. ఓకే. సో అవును, అవును. ఎస్ఆర్హెచ్ తో వచ్చినప్పుడు కూడా ఈ నటరాజన్, భువి, ఉమ్, సందీప్ శర్మ ఈ era ఉన్నప్పుడు వీడు స్ట్రగుల్ అయ్యేటోడు. వన్స్ నీకు ఉమ్, భువి ఒక్కడే ఉండి తర్వాత వేరే బౌలర్స్ మారి నటరాజన్ కూడా కొన్ని ఇంజరీస్ వల్ల ఉమ్, మ్యాచెస్ మిస్ అయ్యాయి. అప్పుడు కోల్కతా మ్యాచ్ ఒకటి వచ్చింది, కొంచెం ఏదో కొట్టిండు అనుకుంటా ఆ మ్యాచ్ లో. కానీ మళ్ళీ నటరాజన్ ఉమ్, వేస్తే అవుట్ అయిపోయాడు ఒకవేళ మ్యాచ్ లో ఉంటే. ఎందుకంటే కరెక్ట్ యార్కర్ ఎగ్జిక్యూట్ చేసి మంచి లెంత్ పెట్టుకొని పేస్ పెట్టుకుంటే సునీల్ నారాయణ ఉమ్, వికెట్ ఎనలైజ్ చేసేసినంటే అది యూజువల్లీ. నువ్వు స్లాట్లు వేసినంత ఉమ్, సేపు సునీల్ నారాయణ ఒక బెస్ట్ ఉమ్, బ్యాట్స్మెన్ ఉమ్, అక్కడ. ఉమ్, అదే కనిపిస్తుంది యూజువల్లీ. ఉమ్. అవునవును. అదే అదే. స్లాట్ ఆర్ షార్ట్ కూడా పుల్ చేస్తాడు ఏదో ఒకటి. బట్ స్లాట్ లేకుండా కరెక్ట్. అందుకే బోల్ట్ వచ్చాడు, సునీల్ నారాయణ యార్కర్ స్ట్రైక్ లో వేసుకుంటే. ఉన్నాడు, యార్కర్ స్వింగింగ్ యార్కర్ వేసాడు, అయిపోయింది, కిస్సా కథం అయిపోయింది, అంతే సింపుల్. అవును, అవును. అదే అదే అతను ఫుట్ మూమెంట్ అంత ఉండదు కదా. సో అందుకే ఫస్ట్ బాల్స్ లో యార్కర్ వేసుకుంటే అతను బిస్కెట్. మళ్ళీ అతను సెట్ అయ్యాక యార్కర్ వేస్తే కొంచెం కష్టం వచ్చేమో. అదే ఫస్ట్ బాల్స్ లోనే వేసుకోవాలి యార్కర్. ఊపు వచ్చాక వేరే ఉంటది. ఉమ్, ఉమ్. ఉమ్, అదే. అదొక్కటి. అండ్ రికల్టన్ నువ్వేదో పర్ఫార్మెన్స్. చెప్తున్నావు శశాంక్ ఇందాక. అదే ఎంఐ బౌలర్స్ ఆబ్వియస్లీ చాలా ఇది ఉంది, అశ్విని కుమార్ కానీ లేకపోతే ట్రెంట్ బోల్ట్ కానీ. కాకపోతే నన్ను అడిగితే ఎంఐ బౌలర్స్ అవుట్ పర్ఫామ్ చేశారా అంటే నేనైతే వి కేకేఆర్ బ్యాట్స్మెన్ అండర్ పర్ఫామ్ చేశారని నేను అంటాను కొంచెం. అవును. ఎందుకంటే అవును, మరి అవును. కన్సిస్టెంట్ ఇప్పుడు వికెట్స్ పడిపోతున్నాయి. డికాక్ వెళ్ళిపోయాడు విత్ ఇన్ పవర్ ప్లే, నరైన్ వెళ్ళిపోయాడు, రహానే వచ్చాడు స్ట్రైక్ చేశాడు బౌండరీ ఓకే, దాని తర్వాత నరైన్ ఫసక్ నరైన్ కదా రహానే వెళ్ళిపోయాడు. రఘువంశీ వచ్చాడు ఓకే ఉన్నాడు, వెంకటేశ్వర వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోయాడు. ఉమ్, నీకు పవర్ ప్లేలోనే 4 వికెట్స్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అగ్రెసివ్ ఇంటెంట్ అనేది కొంచెం ఒక్క బ్యాట్స్మెన్ అయినా తగ్గించుకోవాల్సింది. ఆ టైంలో రఘువంశీ అండ్ రింకు ఉండి ఇద్దరు వెళ్ళిపోదాం అనుకో. రింకు అయితే ఫస్ట్ 5 బాల్స్ టచ్ కూడా చేయలేదు ఫస్ట్ థింగ్ బ్యాట్ కి. నన్ను అడిగితే బ్యాట్స్మెన్ అండర్ పర్ఫామ్ ఉమ్, చేశారు కొంచెం. బౌలర్స్ ఓవర్ పర్ఫామ్ చేశారంటే కాదు, ఆబ్వియస్లీ బౌలర్స్ వెరీ గుడ్ అవును. కన్సిస్టెన్సీ లెన్స్ ఇందాక మనం మాట్లాడుకుంటే. కాకపోతే బ్యాట్స్మెన్ మరీ అండర్ పర్ఫామ్ చేసినట్టు అని మరీ ఒక్క ఉమ్. ఇది కూడా లేకుండా అంటే అందరూ అవును, అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఆ కూడా టైం. కొంచెం. యా కొంచెం ఓకే నీకు వెళ్తుంది ఓవర్కి ఒక 8 రన్ రేట్ వెళ్తున్నప్పుడు కొంచెం అదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే అట్లీస్ట్ నీకు పార్ 4 అయినా వచ్చేది ఆ వాంకేడే స్టేడియంకి. కాస్త ప్రెసెంట్ కండిషన్స్ లో అన్నట్టు సీ సైడ్ కాబట్టి నీకు తర్వాత ఇది వచ్చినా సరే. సో ఉమ్. బ్యాట్స్మెన్ కొంచెం ఇంకా తీసుకోవాల్సిందేమో మేబీ అలా స్టార్టింగ్ యాక్చువల్లీ అట్లీస్ట్ అక్కడ మిడిల్ లో అయినా. ఆ టీంలో కొంచెం ఈ రోజు అదే కొంచెం సెన్సిబుల్ గా ఆడింది అంటే
రఘువంశీ సెన్సిబుల్ గా ఆడుతున్నాడు. యా అతను రఘువంశీని ఎందుకు మంచి అవుట్ అంటే అతనికి ఫోర్స్ చేశాడు హార్దిక్ పాండ్యా. స్లోవర్ యా అంటే అప్పటికి అతను కొట్టడానికి ట్రై చేయలేదు. ఇప్పుడు రెండు మూడు వేసాడు. బ్యాట్స్మెన్ కూడా ఉంటది, ప్రెషర్ బిల్డ్ అవుతుంది అక్కడ, రన్స్ రావాలి కొంచెం, రిలీజ్ చేయాలి అన్నట్టు ఉంటది కాబట్టి అతను ట్రై చేశాడు. అది వర్కౌట్ అవ్వలేదు. స్లోవర్ షాట్ వన్, అది వర్కౌట్ అవ్వలేదు. వెంకటేష్ అయ్యర్ చెప్తాను అన్నట్టు, రింకు సింగ్ కూడా రింకు సింగ్ అదే అంటది. రింకు సింగ్ కూడా సేమ్ అదే అనిపించలేదు. వికెట్ మనీష్ వికెట్ పడే బాల్ ముందే బౌండరీ వెళ్ళింది లిటరల్లీ రింకుది. ఇంకా అదే ఊపులో వచ్చి మళ్ళీ ఉమ్, షార్ట్ బాల్ అలా అవును. చేసుకుందాం అనుకున్నాడు. మిస్ టైమ్ వెళ్ళిపోయాడు. మనీష్ పాండే తెచ్చారు ఇంపాక్ట్ సబ్ లాగా, వైబ్ బౌలర్ అని పక్కన పెట్టి స్కోర్ లేదని చెప్పి. మళ్ళీ మనీష్ పాండే ఏదైనా ఉందా అంటే మళ్ళీ అది అండర్ పర్ఫార్మ్. ఆ లెంత్ రీడ్ చేయలేకపోతే సేమ్ రసల్ మనీష్ పాండే ఒకే విధంగా సేమ్ రెండు షార్ట్ బాల్స్ పెట్టి ఒక గుడ్ బాల్ పెట్టిన తర్వాత అయిపోయారు లెన్స్ రసెల్ రీడ్ చేయకుండా. రసెల్ రసెల్ బ్యాటింగ్ మర్చిపోయాడా అనిపించింది తెలుసా నాకు సడన్ గా ఈరోజు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. బీట్ అయిపోతున్నాడు అన్ని. అంటే రసెల్ గుడ్ బ్యాట్స్మెనే, వచ్చి ఓన్లీ హిట్టరే కాదు అతను, అవును జెన్యున్లీ మంచి బ్యాట్స్మెన్. అవును. నాకు అదే అర్థం కాలేదు, బ్యాటింగ్ ముందు మర్చిపోయాడు మ్యాచెస్ ఏంది, కూడా అంతే. బీట్ అవ్వడం ఏంది. ఇంకొక మ్యాచ్ లో వచ్చింది అనుకుంటా కదా ఉమ్, ఛాన్స్, 3 మ్యాచెస్ లో. ఇది అవును కాకుండా ముందు అవును దాంట్లో కూడా అవును. అంతే ట్రై చేయలేరు అసలు. ఉమ్, వీళ్ళ మేబీ బౌలింగ్ అదే మాత్రం అదే అంటే సో వీళ్ళ బ్యాటింగ్ యా మరి అండర్ పర్ఫార్మ్ అయిపోయింది, కానీ వీళ్ళ బౌలింగ్ మాత్రం మంచిగా కొంచెం స్టార్టింగ్ 2 ఓవర్స్ అయితే స్పెన్సర్ జాన్సన్ ఫస్ట్ ఓవర్ అయితే ఎక్సలెంట్ ఉంది. హర్షిత్ రాణా కూడా ఫస్ట్ ఓవర్ లో వాడి ఓ ఆబ్వియస్లీ బౌండరీస్ చాలా పడినాయి. ఎక్సలెంట్ ఓవర్ అది. ఆ నో బాల్ పడి 6 పడింది, 4 పడింది, బౌండరీ పడి 14 రన్స్ వచ్చినాయి. కానీ కాకపోతే మంచి బాల్స్ హర్షిత్ రాణాది కూడా. నేను అసలు హర్షిత్ రాణా ఫస్ట్ బాల్ ఇన్ స్వింగర్ రోహిత్ శర్మకి ఏం కానీ ఏంటి హర్షిత్ రాణా నేను వీడియో అని చెప్పి అనుకున్నాను లిటరల్లీ ఒక నిమిషం ఒకటే లూజ్ భయ్యాని బాల్, ఆ చూసి. ఫుల్ టాస్ అంతే. కదా. ఆ లిటరల్లీ షాక్ అయ్యాను నేను హర్షిత్ రాణా. నువ్వేనా భయ్యా అనుకున్నా. చాలా అక్కడ మంచిగా అతను పడింది. చేసిన ఒకే ఆ ఆ ఫుల్ టాస్ ఒకటి, ఒక ఒక నో బాల్ ఒకటి, అది నో అతను బాల్ చేసిన యా మిస్టేక్. యా. ఉమ్. అది కూడా నో క్యాప్టెన్ బాల్. కోసం వేసాడేమో మరి, హర్షిత్ రాణా బాగా ఫుల్ టాస్ ఫీల్ వేసుకున్నాడు. అవుతాడని. నాకు భయ్య నాకు నాకు స్పెన్సర్ జాన్సన్ క్రేజ్ అనిపించాడు. క్రేజీ క్రేజీ అబ్బాబాబాబాబా, క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ ఓవర్ బౌలింగ్ క్రేజీ. వేస్తున్నాడు. తర్వాత కూడా వరుణ్ కన్సిస్టెంట్ గా చక్రవర్తి మంచిగా చేశాడు. వరుణ్ చక్రవర్తి కూడా బాగా వేసుకున్నాడు. ఈరోజు నరేన్ ని కొట్టారు ఏందో. నరేన్ కొట్టించుకున్నాడు, నరేన్ కొట్టుకున్నాడు. ఆ, రికల్టన్, నరేన్ ని కొట్టారు ఏందో. సీరియస్లీ రికల్టన్ బ్యాటింగ్ ఎగ్జాక్ట్లీ. ఎక్సలెన్స్ అది. రికల్టన్ మంచి స్టాండ్ తీసుకున్నాడు గ్రీజ్ మంచిగా. అవును. వాడు స్పిన్ చాలా యాక్చువల్లీ మంచిగా పిక్ చేస్తున్నాడు. ఈరోజు నేను విన్నా, ఈరోజు కండిషన్స్ అంటే సమ్వాట్ ఏమంటారు మన ఆ, జోబర్గ్ ఆహా జోబర్గ్ ఓకే. సౌత్ అండ్ ఆఫ్రికన్ కండిషన్స్. కొంచెం సౌత్ ఆఫ్రికన్ టైప్ పిష్ కండిషన్స్ లా ఉండే అంటే బౌన్స్ కొంచెం బౌన్స్ ఎక్స్ట్రా అన్ఈవెన్, ఉంది. అవునవును. ఎక్స్ట్రా బౌన్స్ అవ్వడం, కొంచెం గ్రాస్ అన్ఈవెన్ కూడా బౌన్స్ ఉండే అవ్వడం. పిచ్ మీద ఇవాళ. ఎగ్జాక్ట్లీ, అందరు అందుకని డీ ఫాస్ట్ గా అవుట్ అయ్యాడు అని పరిచయం అయ్యారు. సో ఇలాంటి ఎగ్జాక్ట్లీ. కండిషన్ రికల్టన్ కి దొరికేసరికి, రికల్టన్ మేబీ ఇది ప్లాన్డ్ కూడా అవ్వచ్చు ముంబై తరపున. ఎందుకంటే రోహిత్ తెలుసు అందరికి కొంచెం ఈ మధ్య అంత ఫామ్ లో లేడు, ఆడితే నేను ఆడతాడు లేదంటే ఇవాళ లేదు. ఎక్స్పెక్ట్ చేసిన రోహిత్ దగ్గర నుంచి అంటే మరీ ఎక్కువ ఒక ఒక ఎక్సలెంట్ నాక్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఒక ఉమ్, గెస్ట్ అపిరెన్స్ మన 2023 వరల్డ్ కప్ ఉంది చూసావా, ఉమ్, వచ్చి ఉమ్. అలా ఒక ఒక సాలిడ్ స్కోర్ ఇచ్చేసి వెళ్ళిపోవడం అనేది అట్లా కొంచెం ఎక్స్పెక్ట్ చేసే ఇంపాక్ట్ లాగా వస్తున్నాడు కాబట్టి ఇంకా బ్యాడ్ ఉమ్. లక్ ఇంకా బాల్ ఇంకా. మనోడు అంటే నేను రోహిత్ శర్మ నుంచి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. బట్ ఈ రోజు నేను అనుకున్న ప్లేయర్ కొంచెం ఫామ్ లో రివర్స్ వచ్చాడు, ఐఎమ్ హ్యాపీ. సూర్యకుమార్ సూర్యకుమార్ యాదవ్. యాదవ్. సూర్యకుమార్ యాదవ్ యా. మేబీ లాస్ట్ మ్యాచ్ రోహిత్ నుంచే శర్మ మెల్లమెల్లగా వన్ ఫామ్ లో ఫిఫ్టీన్ వస్తున్నాడు. స్కోర్ కి అదే సాలిడ్ స్టార్ట్ అనుకున్నాడేమో మరి. మేబీ అయి ఉండొచ్చు అది కూడా. ఒకటే బౌండరీ. సాలిడ్ స్టార్ట్ కాదు అక్కడ, ఆ బౌండరీ కూడా నో బాల్ లో నో కొట్టాడు. బాల్ ఫుల్ టాస్, నో బాల్ ఫుల్ టాస్. నో బాల్. ఏంటంటే ఇది స్పెన్సర్ జాన్సన్ ఆడలేకపోయిండు, రోహిత్ శర్మ ఆడలేకపోయిండు. ఉమ్, యూజువల్లీ అంటే ఐపీఎల్ అంటే రోహిత్ శర్మ కాదు ఇంకా. అదే రోహిత్ శర్మ నుంచి నేను ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవట్లేదు. సూర్యకుమార్ యాదవ్ మంచిగా అనిపించాడు. అంటే వచ్చి డీప్ అదేం లేదు, కిల్ చేశాడు, నెట్ రన్ రేట్ పెంచాడు టీమ్ కి, ఫాస్ట్ గా ఫినిష్ చేద్దాం అనుకున్నాడు, చేసేసాడు, అయిపోయింది. మంచిగా అనిపించింది. విల్ జాక్స్ కూడా మంచిగానే నే- ఆడాడు, పర్లేదు. నేను రస్సెల్ కూడా సర్ప్రైజ్ అయ్యా బౌలింగ్. ఫస్ట్ 2 ఓవర్స్ మంచిగా వేసాడు, అంటే లాస్ట్ ఓవర్ ఇంకా సూర్య కొట్టేశాడు కానీ రన్నింగ్ రన్స్ ఇంకా ఏదో ఉమ్, కొట్టాలని. ఫస్ట్ 2 ఓవర్స్ మాత్రం రసల్ దగ్గర నుంచి అంటే చాలా బాగా బ్యాటింగ్ వేశాడు. ఎక్కడ బొక్కెట్టాడు భయ్యా, బౌలింగ్ కవర్ చేశాడు ఆ వార. బౌలింగ్ చాలా మంచి ఉమ్, బౌలింగ్ వేశాడు ఫస్ట్ 2 ఓవర్స్. అదే ఎక్స్ట్రా బౌన్స్ దొరుకుతుంది కదా. రసల్ పొడుగు ఎగ్జాక్ట్లీ మనిషి, ఎగ్జాక్ట్లీ. స్లోవర్ వన్లు బాగా వేసుకుంటాడు.
ఎగ్జాక్ట్లీ. ఇదేందో తెలియదు, వెస్టిండీస్ వాళ్ళు T20 బౌలింగ్ ఇట్లాంటి ప్లేయర్స్ ఉంటారు, ఇతనైనా పోలార్డ్ అయినా బ్రావో. బ్రావో, బ్రావో అయినా బ్రావో అని. బ్రావో అయినా వీళ్ళందరూ T20 బౌలింగ్ చాలా బాగా వేసుకుంటారు. అవును. నాకు రస్సెల్ తెలిసిందే, కేకేఆర్ అబ్బో ఎందుకులే, మా ఫైనల్లో ఈడే కదా మాకు కష్టాలు పెట్టింది, రస్సెల్ నే- వికెట్లు తీసి. సో రస్సెల్ లాస్ట్ ఇయర్ కూడా బాగా వేసుకున్నాడు బౌలింగ్, ఈ ఇయర్ అవును. కూడా మంచిగా చేసుకున్నాడు. నరేన్ ని కొట్టడం కొంచెం షాకింగ్ అనిపించింది, నరేన్ అట్లెట్లా కొట్టారు అని. అంటే తర్వాత అవును. డ్యూ రావడం వల్ల కష్టం అంటే డజంట్ కాకపోతే మేక్ సెన్స్ బికాస్ అవర వరుణ్ వరుణ్ చక్రవర్తి చక్రవర్తి. బౌల్డ్ వెల్. చక్రవర్తి, ఆ చక్రవర్తి చాలా అదే ఎకనామికల్ గా వేసుకున్నాడు. రాంగ్ అదే లెన్స్ నాకు ఏమో మేబీ. మేబీ. అది కూడా కావచ్చు. మేబీ నాట్ ఈస్ డే ఉమ్, అంతే. ఉమ్. సో యా, వన్ సైడెడ్ విక్టరీ, ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, ఎక్స్ట్రీమ్లీ నైస్ టు వాచ్ ముంబై ఇండియన్స్ టు గెట్ అ విన్. బ్యాక్ ఇన్ టు ఇలా గెట్ బ్యాక్. బిజినెస్. బ్యాక్ ఇన్ టు, నాకెందుకో ఇప్పుడు మంచిగా జెల్ అవుతున్నారు మెల్లమెల్లగా అని అనిపిస్తుంది. మొన్న అనుకున్నాం కదా, నిన్ననే మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు టాప్ ఆర్డర్ ఒక్కసారి లాగానే ఉంది మొత్తం అన్నట్టు. బట్ ఇప్పుడు ఇప్పుడు కొంచెం హోమ్స్, షార్ట్ అవుతుంది స్లోగా. ఇప్పుడు నిన్న అనుకున్నాం కదా, అండ్ విల్ జాక్స్ ని తీసుకొని రావాలిరా వీళ్ళు అదే. ఆడాలంటే అని అనుకున్నాం కదా. ఇంకా వీళ్ళు అండ్ ఇప్పుడే హోమ్ మెయిన్ మ్యాచ్ కి వచ్చారు. మెయిన్ చెప్పు భయ్య చెప్పు. తిరిగి వస్తే ఇంకా చాలా కష్టమే ఇంకా. మెయిన్ బో- భయ్య అలా కోలుకుంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పాపం వీడు పర్ఫామ్ చేశాడు మనోడు, అతని అశ్విని పరిస్థితి కుమార్ ఏంటి? ఏమో ఇంకా ఎప్పుడు తెలియదు మరి ఏం దీపక్ చేస్తారు, చార్ ఎందుకంటే తీసేస్తారేమో. లేదు 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 దీప్, లేదు లేదు వాళ్ళకి లేదు. పవర్ ప్లే బౌలర్ కావాలి. పవర్ ప్లే వీళ్ళకి ట్రెంట్ అండ్ దీపక్ పవర్ ప్లే, హార్దిక్ అని బుమ్రా డెత్ వేసుకోవాలి ఇంకా వీళ్ళు. ఏ ఉమ్, ముంబై ఇండియన్స్ యూజువల్లీ ఇండియన్ క్రికెట్ గురించి మంచిగానే ఆలోచిస్తుంది యాజ్ ఎ ఫ్రాంచైజ్. ఆలోచిస్తుంది అవును, సో యాజ్ అ మేబీ ఫ్రాంచైజ్. బుమ్రా మంచిగా రికవర్ అవ్వకపోతే ఇంగ్లాండ్ సిరీస్ కి బుమ్రాని పెట్టేసి అశ్వని కుమార్ ని మొత్తం కంటిన్యూ చేసిన ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి. సో కంప్లీట్ యాక్చువల్లీ రికవరీ ఉంటేనే బెటర్ ముంబై ఇండియన్స్ యాక్చువల్లీ తీసుకురావడం బుమ్రాని. అది, సో ఇట్ వాస్ గుడ్ ఫైండ్, ఎందుకంటే లెఫ్ట్ ఆర్మర్ కదా, మనకి లెఫ్ట్ ఆర్మర్ కావాలి, అతని ఏజ్ కాకపోతే ట్వంటీ ప్రాబ్లం ఫోర్ ఏంటంటే అనుకుంటా. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళే పిచ్చెస్ ఒకవేళ వాంకడే బయటకు వెళ్ళిన తర్వాత అదే బౌన్స్ లేకపోతే మళ్ళీ అక్కడ కూడా ఇలానే పర్ఫామ్ చేస్తే వెళ్ళండి గుడ్, కాకపోతే అక్కడ రీడ్ చేస్తారంటే మళ్ళీ ఇంకా ప్రాబ్లం అయిపోద్ది. కష్టం. అది అదే వాడికి కష్టం అశ్విన్ బుమ్రా, కుమార్. బుమ్రా వచ్చేదాకా పెట్టుకుంటారు. నాకు యా. తెలిసి సత్యనారాయణ రాజుతో కూడా సత్యనారాయణ రాజు ఇలా చేద్దాం అనుకున్నారు, అతను వర్కౌట్ అవ్వక అశ్విని వర్కౌట్ కుమార్ అవ్వలేదు. తీసుకొని వచ్చాం. యాక్చువల్లీ అదే, ఇది కొంచెం అదే చూసా. ఇవాళ బట్ విఘ్నేష్ పుణ్య కూడా క్రేజీ కొంచెం ఫైండ్ యా ఎక్స్పెన్సివ్ అయిపోయాడు. యాక్చువల్లీ. క్రేజీ ఫైండ్, నేను అదే అశ్విని కుమార్ గురించే మాట్లాడదాం అనుకున్నా. హీఈస్ నాట్, హీ డింట్ ప్లే ఎనీ మ్యాచ్ టిల్ హిస్ ఆప్షన్. ఒక మ్యాచ్ కూడా ఆడలే అఫీషియల్ గా. లేదు తర్వాత ఆడాడు ఆ, ఇది అయిపోయిన మన తర్వాత పంజాబ్ కి ఉమ్, రంజీ ట్రోఫీ ఆడిండు 2 మ్యాచెస్ ఏమో. ఉమ్, వికెట్స్ 3 కూడా లేవు. మళ్ళీ ఉమ్, విజయ్ హజార్ ఆడిండు, దాంట్లో కూడా 3 కూడా లేవు. అంటే మొత్తం అవునవును. అన్ని ఫార్మాట్స్ లో 3 వికెట్స్ కంటే ఎక్కువ లేవు. 2 వికెట్స్, 1 వికెట్ అట్లా ఉందేమో మరి మేబీ. కానీ వీళ్ళు ఇతను తీసుకున్నారు ఫస్ట్ ఏంటంటే, మ్యాచ్ 4 వికెట్స్. ఇతను ఏంటంటే షేరే పంజాబ్ అని వీళ్ళకి లోకల్ టోర్నమెంట్ ఉంటది, మంచి T20 టోర్నమెంట్. నా మందిర్ని కూడా అట్లనే పిక్ చేశారు. ఆ దాంట్లో స్కౌట్ చేసి తీసుకున్నారు మన ముంబై ఇండియన్స్ వాళ్ళు. ఇతను ఇన్ని రోజులు బయటికి రాకపోవడానికి రీజన్ ఏంటంటే, పంజాబ్ లో ఆల్రెడీ ఆ పంజాబ్ లో ఆల్రెడీ ఏదేంటి మన ఇంకో లెఫ్ట్ ఆర్మర్ ఉన్నాడు కాబట్టి, అర్షదీప్. హర్షదీప్ హర్షదీప్. హర్షదీప్ సింగ్ హర్షదీప్ సింగ్ ఉండడం వల్ల పాపం ఇన్ని రోజులు ఇతను బయటికి సెలెక్షన్ కూడా రాలేకపోయాడు. అవ్వలేదు మ్యాచెస్ లో అంతా. ఉమ్. ఇతని ఏజ్ 24 25 అనుకుంటా, అంటే ఇతను పీక్ ఈ మధ్య అవుతున్నాడు బేసికలీ. ఉమ్. ఈ జూనియర్ కేటగిరీ అవి ఇవి ఆడుకొని అంతా చేశాడు. మన ముంబై వచ్చేసి స్కౌట్ చేసి, అఫ్ కోర్స్ ముంబై డిడ్ ముంబై థింగ్స్, స్కౌట్ చేసి మంచిగా చూసుకొని అతను. బట్ నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే, ఫర్ న్యూ బౌలర్ వచ్చి నువ్వు క్రాస్ సిమ్ బాల్ పెట్టుకొని, క్రాస్ సిమ్ జనరల్లీ ఈ మధ్య మనకి ఇది వరకు అంటే రివర్స్ స్వింగ్ అవి ఇవి ఉండేవి. ఈ ఉమ్. మధ్య రివర్స్ స్వింగ్ అనేది చాలా అవుట్ ఆఫ్ ఈక్వేషన్ వెళ్ళిపోతుంది. ఈ మధ్య మెయిన్లీ T20. స్క్రాంబుల్డ్, ఎగ్జాక్ట్లీ, స్క్రాంబుల్డ్ సీమ్, వాబుల్ సీమ్ బాల్స్, ఓడిఐ టెస్ట్లో ఓకే. మన T20లో వచ్చేసి స్క్రాంబుల్డ్ సిమ్, వాబుల్ సిమ్ పనికొస్తాయేమో కానీ అంత పనికిరావు. ఈ క్రాస్ మెయిన్లీ సిమ్ కట్టర్స్. డెలివరీస్, కట్టర్స్, క్రాస్ సిమ్ డెలివరీస్ ఎక్కువ పనికొస్తాయి. క్రాస్ సిమ్ డెలివరీని కంట్రోల్ చేయడం కష్టం, అది ఎక్కడి వరకు ఆ బౌలర్కే తెలియదు. అది పడి బ్యాట్స్మెన్ లోపలికి తీసుకొని వెళ్ళడం అనేది ఆ, కొంచెం డిఫికల్ట్ టాస్క్. అది ఈరోజు ఫ్లూకులు అయిందా జెన్యున్గా అయిందా నాకు తెలియదు, బట్ అది నేను చూసా. అదే, అది ఇంకో ఆ, మ్యాచ్ పడితే తెలుస్తుంది మనకి అది. అది కాకపోతే వాడు కన్సిస్టెంట్గా వేసుకున్నాడు.
యప్. అది ట్రూ. లెఫ్ట్ హ్యాండ్, ఎందుకంటే యాంగిల్ నుంచి వస్తుంది కదా మనోడు, అవును. లెఫ్ట్ ఉమ్. హ్యాండ్ నుంచి చేస్తాడు కాబట్టి. అవును. సో అది అనిపించింది. ఇతను ఇన్ని రోజులు ప్రామినెన్స్ లో రాకపోవడానికి రీజన్ ఏంటంటే హర్షదీప్ సింగ్ ఉండడం. నేను ఇంకోటి ఇతని గురించి చూసా. ఇతను మీకు గుర్తుందా ఇదేంటి, ఆ, వీరేందర్ సరాన్ అనే ప్లేయర్ ఉంటుండే, బరీందర్ స్రాన్. ఎస్ఆర్హెచ్. మ్మ్హ. బరీందర్ సరాన్, సారీ. మ్మ్. ఇతన్ ఇతన్ వీడియో ఉంది, ఇతని గురించే వీడియో ఉంది. మ్మ్. ఇతను ఇతను అతనితో కింద ట్రైన్ చేస్తుండే అంట. మ్మ్. బరీందర్ సరాన్ తో పాటు ట్రైన్ చేస్తుండే అంట. ఓకే. మ్మ్. బరీందర్ సరాన్ ఇతనిలాగే లెఫ్ట్ ఆర్మ్ టాల్ పేసర్. పేసర్. అందుకనే బరీందర్ ఆ, అందుకనే యాక్షన్ కూడా అతని లాగా వచ్చింది ఇతనికి. అతనితో పాటు ట్రైన్ చేస్తుండంట ఇతను. సో అలా అతనిలా కొంచెం యాక్షన్ వచ్చింది. నాకు హాఫ్ అతను కూడా కొంచెం, పంజాబీ. హాఫ్ ఆఫ్ కొంచెం ఆశిష్ నెహ్రా టైప్ లో వచ్చింది యాక్షన్, హాఫ్ గా కొంచెం అట్లా. ఉమ్, ఉమ్, కావచ్చు. సక్సెస్ అయితే బాగుంటది అని అనుకుంటున్నా. అదే మేబీ కావచ్చు. ఇండియాకి మంచి బౌలర్ వస్తాడు. మనకి ఇండియాకి లెఫ్ట్ ఆర్మర్స్ కావాలి, కావాలి మనకి ఇప్పటికే. రైట్. సో గ్రూమ్ ముంబై గ్రూమ్ చేయగలదు. అవును. ముంబైకి మించిన టీం ఇంకేం లేదు గ్రూమ్ చేయడంలో బౌలర్స్ ఉమ్. ని, అవును. ఏదైనా యంగ్ టాలెంట్ ని. సో జస్ట్ స్టార్ట్ చేసింది కదా ఇప్పుడిప్పుడే, బట్ వన్ ఐ ఫార్టీ ఐ వస్తుంది హోప్ పేస్ కూడా. ఇప్పుడే ఈ రోజే కదా ఉమ్. 140, ఇప్పుడే 140 వస్తే అతనికి ఈజీగా ఒక 2-3 ఇయర్స్ మంచిగా ఈ ఎకో సిస్టమ్ లో నడిచాడు అనుకో, ఉమ్. 150 దాకా వెళ్ళగలుగుతాడు. యా. అంటే ఇదే ఎకో సిస్టమ్ లో ఉంటే అంటే ఒక 3-4 ఇయర్స్ పడుతుంది. బట్ అఫ్ కోర్స్, ఎందుకంటే ఇప్పుడు బుమ్రా స్టార్ట్ చేసినప్పుడు కూడా 150-140 సేమ్ వేసుకోలేదు. అవును. ఒకవేళ అట్లా. పర్ఫార్మ్స్ దిస్ సీజన్ ఎన్సీఏ పిక్ చేసుకొని ఉమ్, ఎన్సీఏ కింద ట్రైన్ చేస్తే మేబీ ఛాన్స్ ఉమ్, ఉంటుంది. బట్ అది ఇంకా అదే. ఐ డిపెండ్స్ ఆన్ డోంట్ వాంట్ హిమ్ జస్ప్రీత్ టు బుమ్రా. బి అదే అనదర్ అల్జారి జోసఫ్. ఒక మ్యాచ్ వచ్చి వండర్ అయిపోయి అలా అలా కాకుండా జెన్యున్. ఐ వాంట్ హిమ్ టు బి అనదర్ బుమ్రా. బుమ్రా కూడా ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ ఆర్సీబీతో 3 వికెట్స్ తీస్తాడు, కోహ్లీ వికెట్ మంచి. కొట్టించుకుంటాడు. అవును. ఏబీ వికెట్, వీళ్ళందరూ వికెట్ తీస్తాడు డెబ్యూ మ్యాచ్. అవును. సో బుమ్రా బికెమ్ బుమ్రా ఇస్. సో ఇతను కూడా కొంచెం ఏమైనా గ్రూమ్ చేసి ఏమైనా చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. యా. యా. అట్లా. రేపటి మ్యాచ్ గురించి ఒక ప్రివ్యూ వేసుకుందాం మరి. పంజాబ్ కింగ్స్ వర్సెస్ మీరు లక్నో చెప్పండి. సూపర్ జైంట్స్. ఆ, మీకు ఏమనిపిస్తుందో రేపటి మ్యాచ్ గురించి మీరు చెప్పండి, లాస్ట్కి నేను చెప్తా. అంటే గోయింగ్ ఫర్ పంజాబ్ కింగ్స్ ఫర్ ద విక్టరీ. ఇప్పుడు వాళ్ళు ఊపి చూస్తుంటే నాకు కొంచెం వాళ్ళు తగ్గేలా లేరు. బట్ వీళ్ళని తక్కువ అంచనా వేయలేం. మ్మ్. మేబీ ఫస్ట్ బ్యాటింగ్ వస్తే లక్నో సూపర్ జైంట్స్ కూడా తక్కువే కాదు. హోమ్ చేసింగ్ గ్రౌండ్ లో కదా మ్మ్. లక్నోకి. ఎస్ఆర్హెచ్ మీద కొట్టిరేమో, బట్ పంజాబ్ మీద కొడతారని నాకు నమ్మకం లేదు. నాకు పంజాబే రేపు మ్మ్. విన్ అయితే. యప్. హోమ్ మ్మ్. గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉన్నా, బట్ పంజాబ్ మనకి అన్ని సెక్టార్స్లో బ్యాటింగ్ బౌలింగ్ అన్ని డెప్త్ బాగా ఉంది. అండ్ ఆబ్వియస్లీ కెప్టెన్సీ శ్రేయస్ అయ్యర్, ఇంకా ఒకటి చాలు మనకి. పంజాబ్, ఐ విల్ గో విత్ పంజాబ్. మ్మ్. దే ఆర్ హ్యావింగ్ గుడ్ పంజాబ్. అనాలిసిస్, నా గుడ్ నా- క్యాప్టెన్, ఎవ్రీథింగ్ ఈ సీజన్ పంజాబ్. నాకు కూడా పంజాబ్ అనిపిస్తుంది, ఎందుకంటే మేజర్ రీజన్ వీళ్ళ అఫ్ కోర్స్ టాప్ది బాగుంది, ఎల్ఎస్జిది బాగుంది ప్రెసెంట్. నిక్కీ మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు టాప్ లో. మన మార్ష్ కానీ వీళ్ళందరూ మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. ఇంకా పీబీకేఎస్ఏ కొంచెం కన్సర్నింగ్. ప్రియాన్ష్ ఆర్య ఒక మ్యాచే పర్ఫామ్ చేశాడు ఇప్పుడు దాకా. ఇంకో మ్యాచ్ చూడాలి మనం. ప్రభ్ సిమ్రన్ ఇంకా ప్రియాన్ష్ ఆర్య ఇక్కడ ఓపెనింగ్ పేర్. ఎల్ఎస్జిలో ఇంకా స్టేబుల్ ఉంది. సో ఓకే, బ్యాటింగ్ బాగానే ఉంది. కాకపోతే నడుస్తే నడుస్తారు, నడవకపోతే నడవరు అన్న ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు కొంచెం పంజాబ్ లో మిడిల్ ఆర్డర్ లో. మేబీ స్టాయినిస్ కొంచెం ఈజీ అవ్వచ్చు, ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ ఇక్కడే ఉన్నాడు కాబట్టి స్టాయినిస్ కి అలవాటు ఉండొచ్చు. సో స్టాయినిస్ కుడ్ బి హెల్ప్ఫుల్. ఐ రియలీ హోప్ మ్యాక్స్వెల్ టు గో రా. మ్యాక్స్వెల్ కొంచెం నడవాలి అనుకుంటున్నా. ఇలా హోప్ఫుల్లీ. డెత్ బ్యాటింగ్ బాగుంది కానీ మ్, మధ్యలో కొంచెం బ్రిడ్జ్ అనేది ఉంటుంది చూడు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ తో వచ్చి పార్ట్నర్షిప్ చేసుకుని చేసే బ్యాట్స్మెన్ అది కొంచెం తక్కువ కనిపిస్తున్నారు. అవును. ఇప్పుడు ఎండింగ్ లో వచ్చి
50 వెళ్ళిపో అంటే ఉన్నారు, ఇద్దరు ముగ్గురు బ్యాట్స్మెన్ ఉన్నారు పంజాబ్ లో. అది కొంచెం. బట్ బౌలింగ్ అటాక్ వీళ్ళ దగ్గర అంటే ఎల్ఎస్జి కూడా ఏం చెప్పలేములే, వాళ్ళు కూడా బౌలర్ల మీద బౌలర్లు ఇస్తారు. కానీ స్పిన్ అటాక్ వీళ్ళ దగ్గర బాగుంది అన్న ఒపీనియన్ అంతే, పంజాబ్ దగ్గర. ఉమ్. రేపు స్పిన్ కి కొంచెం కాకపోతే ఫేవరబుల్ ఉంటది కాబట్టి. అదే ఇంకా ఉమ్, వాడతారా లేదా అని మరి అది చూడాలి, ఇంకా ఇంపాక్ట్ దాన్ని బట్టి హర్ప్రీత్ని. ఉమ్. వాడాలి. మొన్ననే వాడలేదు అంటే మొన్న వైశాఖ్ తీసుకొని వచ్చారు కాబట్టి వాడలేదు కానీ. ఇక లక్నో కదా రేపు, సో ఉమ్. అంటే ఉమ్. మొన్న బ్యాటింగ్ సూర్యాన్ కోసం షెగడే తీసుకొస్తే, అకామిడేట్ చేయడానికి అది చేశారు. యా, అందుకే ఉమ్, అట్లా. ఇంకా అవసరమైన అదే. దాని ప్రకారం వాడుకుంటే సో బెటర్, యా. ఎందుకంటే పంజాబ్ ఫుల్ స్క్వాడ్ బాగానే ఉంది. ఎక్కడ అవసరం అయితే అక్కడ వాడడం బెటర్. స్పిన్నా, అవును, బాగుంది. వైశాఖ్. డెప్త్ ఉంది వాళ్ళదే డెప్త్ ఉంది బాగా. ఉమ్. నాకెందుకో రేపు రేపు మ్, ఇతను ఆడతాడు అనిపిస్తుంది మరి రేపు, మయాంక్ యాదవ్. ఫిట్ అని చెప్పేసి వచ్చింది అంచే నుంచి. మయాంక్ యాదవ్ విల్ బి బ్యాక్ అని అనిపిస్తుంది. ఫిట్ అయిపోయాడు. అయితే పర్లేదు, ఏమో, లెట్స్ సి. మాంక్యాల వాడితే ఫస్ట్ మంచిదే ఉంటుంది, బాగుంటది. గుడ్. ఒకవేళ ఆడితే రేపు ఆడతాడు లేదా దీని తర్వాత మ్యాచ్ ఆడతాడు. ఎగ్జాక్ట్లీ. లాస్ట్ 5 minutes. సో బాగుంటది, అతను ఇలా వేస్తాడో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనకైనా చూడనికి. అవును. సో అదే, ఐఎమ్ ఆల్సో గోయింగ్ విత్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ విత్ పంజాబ్. ఉమ్. బట్ ఎక్కడో తేడా కొడుతుంది, ఎల్ఎస్సి కొంచెం గెలుస్తుందేమో అని అనిపిస్తుంది. నేను 100% పంజాబ్తో వెళ్ళలేకపోతున్నాను అందుకని. ఇట్ విల్ బి అ గుడ్ మ్యాచ్, టైట్ మ్యాచ్ రేపు. ఇద్దరిది అంటే తీసి పడేసే టీంలు కాదు రెండు, ఉమ్, ఈక్వల్ గా ఉన్నాయని చెప్పాను కానీ మేబీ పంజాబ్ అదే. కి కొంచెం ఎక్కువ ఉండొచ్చు. బట్ వీళ్ళు కూడా గట్టిగా ఇస్తారు, ఎల్ఎస్జి కూడా పక్కా. ఓకే. ఒక్కొక్క టీంలో ఒక్కొక్క ఎం ఎంవిపి ఎంవిపి ఎంవిపిని సెలెక్ట్ చేయండి MVP. మీరు. ఉమ్, ఉమ్, నాకు ఎల్ఎస్జిలో నికలస్ పూరన్, అండ్ పంజాబ్లో 2 people, కాకపోతే ఐ గో విత్ స్టాయినిస్. అయ్యర్ ఆ స్టాయినిస్ అనుకో, స్టాయినిస్కి వెళ్తాం. ఉమ్, ఓకే. నీకు ఎల్ఎస్జిలో రిషబ్ పంత్, హోప్ఫుల్లీ బ్యాక్ టు ఫామ్ టుమారో. పంజాబ్ లో కొంచెం టిపికల్ గా ఉండొచ్చు కానీ మేబీ ఓపెనింగ్ స్టార్ట్ ఇస్తే ప్రభు సిమరన్ సింగ్ టుమారో. యాక్చువల్లీ అనుకున్నా ఓకే. ప్రొఫెషనల్ రేపు ఆడాలి అని చెప్పి అనుకున్నా, లేకపోతే పాపం ఆడిది కూడా ఇదైపోద్ది మళ్ళీ. నేను పంజాబ్ లో ఎందుకో తెలీదు ఆడిపిస్తారని అనుకున్నా, హోప్ఫుల్లీ ప్రియాన్ షారియా రేపు గట్టిగా వెళ్తాడు పవర్ ప్లేలో, కొంచెం గట్టిగా వెళ్తాడు అనిపిస్తుంది. ఉమ్. ఆ, ఇక్కడ ఎల్ఎస్జిలో మన పూరన్ లాస్ట్ మ్యాచ్ ఆడాడు. నాకెందుకో ఈ మ్యాచ్ కొంచెం ఎక్స్పైర్ అయి ఉంటాడు అనిపిస్తుంది. ఆ, మార్ష్ మార్ష్ వెళ్తున్నా. ఆ పూరన్ ఆర్ మార్ష్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు, కానీ ఖచ్చితంగా వాళ్ళిద్దరే ఆడుతున్నారు ప్రెసెంట్. బట్ ఉమ్. ఎల్ఎస్జిలో నాకెందుకో బౌలర్ ఈడున్నాడు కదా, ప్రిన్స్ యాదవ్, ఉమ్. అతను చూద్దాం ఎలా వేస్తాడో. మొన్న బాగా వేసుకున్నాడు. మంచిదే. సో ఈ రోజు మేబీ కూడా. మ్, లార్డ్ బాబాయ్, ఇఫ్ హి గోస్ టు పర్పుల్ ఎవరు క్యాప్, బాగుంటది ఈ సీజన్. ఇప్పుడు మయాంక్ కమ్బ్యాక్. యాదవ్ వస్తే ఎవరిని కూర్చోబెట్టి ఆడిపిస్తారు ఆవేష్ మయాంక్ ఖాన్, యాదవ్? సింపుల్. అవేష్ ఖానా? ఆ, మరి లార్డ్ ని అసలు కూర్చోబెట్టే ఛాన్సే లేదు, లార్డ్ ఏ, అసలు కంప్లీట్ ఫిక్స్. లార్డ్ లార్డ్ అసలు కూర్చోబెట్టలేరులే కానీ అవేష్ ఖానేనా? ఆవేష్ ఖానే. ప్రిన్స్ యాదవ్ కాదు కదా. కాదు కాదు, ప్రిన్స్ యాదవ్ మిడిల్ ప్రిన్స్ ఓవర్స్ యాదవ్ వేయించుకుంటారు కదా. పర్ఫామ్ చేస్తుండు. అవును. అవేష్ ఖాన్ అయినా వాళ్ళకి ఎండింగ్ లోనే కావాలి, డెత్ లోనే కావాలి. అవును. సో నైస్. యా, ఓకే, వన్ ఓకే. మినిట్ 30 seconds ఉంది. ఓకే మరి. సో అది. యా. సో ఫ్రెండ్స్,
ఇప్పుడు దాకా మీరు వీడియో చూసినట్టయితే ఐ హోప్ మీకు మా వీడియోస్ నచ్చుతున్నాయని. లైక్ ఇది ఓ చిన్న ఫ్రెండ్లీ బ్యాంటర్ మా మధ్య ఎప్పుడు నడుస్తూ ఉంటుంది, లైక్ డిస్కసింగ్ అబౌట్ దిస్. వి వెల్కమ్ యూ గైస్ అలాంగ్ దిస్ జర్నీ. మీకేమైనా సజెషన్స్ అలా ఇలా ఏమైనా ఉంటే మీరు కమెంట్ చేయండి. అంటిల్ దెన్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్ప్రొఫెషనల్ చాటర్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. గంట కూడా కొట్టి పెట్టుకోండి. థ్యాంక్ యూ.